मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్ అంకుల్, సారీ పిల్లలు, నేను రావడానికి కాస్త లేట్ అయింది. సరే, ఎలా ఉన్నావు సురేంద్ర తమ్ముడు? సురేంద్ర కాదు అంకుల్, నా పేరు బన్నీ. ఓ బన్నీయా, నీకు గుర్తుంటుంది కదా నాకు జ్ఞాపక శక్తి ఉండదు అని. ఇప్పుడు కూడా చూడు, ఉదయం నుంచి నేను 3 సార్లు రిమోట్ బ్యాటరీని మార్చాను, అయినా టీవీ రన్ అవ్వలేదు. అప్పుడే అర్థమైంది నేను ఫ్రిడ్జ్ ముందు నిలబడి ఉన్నానని. టీవీ రిమోట్ తో ఫ్రిడ్జ్ పనిచేస్తుందా ఏంటి? కానీ హనీ ఇదంతా కూడా మతిమరుపు లేకుండానే చేస్తాడు అంకుల్. సరే, ఎందుకు వచ్చావు ఇక్కడికి సుందర్ బాబు? నా పేరు సుందర్ కాదు. ఈసారి నీ పేరు చెప్పలేదు, నీ కాంప్లిమెంట్ ఇచ్చాను. నీ పేరు బబ్లీయే కదా, నాకు బాగా గుర్తుంది. అంకుల్, మీ కొత్త ఎక్స్పెరిమెంట్ చూపించడానికి మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు. నాకిప్పుడు గుర్తొచ్చేసింది. రండి, నా కొత్త ఎక్స్పెరిమెంట్ మీకు చూపిస్తాను కిషోర్ బాబు. ఓరి దేవుడా, మావయ్య తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన దానికి స్వీట్ కొనుక్కొచ్చారనుకుంటాను. నేను స్వీట్ కొనుక్కొచ్చానా? నాకు గుర్తే లేదే. ఫ్రెండ్స్, ఈ చిన్న స్వీట్ ని మనం అందరూ కలిసి తినలేం కాబట్టి అందుకని ఏంటి, ఇది నేను తింటే ఏంటి, మీరు తింటే ఏంటి, అన్నీ ఒకటే కదా. ఈ స్వీట్ అసలు స్వీట్ గానే లేదు. ఇది తినడానికి అచ్చు ఆకులాగే ఉంది. ఇప్పుడు గుర్తొచ్చింది, అదేమి స్వీట్ కాదు, నా కొత్త రీసెర్చ్. అది చెట్టు విత్తనం, కానీ ఇది తింటే ఏం జరుగుతుందో నేను మర్చిపోయాను. అరే హనీ, నీ నెత్తి మీద చెట్టు పెరుగుతోంది. గుర్తొచ్చింది, ఈ విత్తనాన్ని తింటే వాడు చెట్టుగా మారిపోతాడు. వావ్, ఏం చెట్టు? పోస్ట్ చెట్టా లేదా వేపాకు చెట్టా? రే గాడిద, ఇప్పుడు ఈ జోక్ అవసరమా? ఇప్పుడు నేను వెంటనే చెట్టులా మారిపోయాను. నాకు తెలిసి ఇది మునక్కాడ చెట్టు అనుకుంటాను. క్యాట్ లాంటి ఒక మొహం, డాంకీ లాంటి బుద్ధి, ఇప్పుడు చెట్టులాగా ఒళ్ళు. ఇలా మిక్స్ అయిన బ్రీడ్ ప్రపంచంలో ఒకే ఒకటే. ఏంటి అనుమానమా? తమ్ముడు, నాకు చెట్లన్నీ రిలేషన్స్ లా కనిపిస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశలు కాదు, మట్టి తినాలని అనిపిస్తోంది తమ్ముడు. అది మాత్రం కాకుండా నాకు బాగా దాహం వేస్తోంది. వెంటనే ఈ నీళ్లు తాగు, నీకు వెంటనే నయమైపోతుంది. శబాష్ 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 శబాష్, నీళ్ళు ఇవ్వగానే ఈ చెట్టు భలే పెరిగిపోయింది. ఏంటి అనుమానమా? ఇదిగో పాపట్, ఈ యాపిల్ తిను, ఇంకా నీకు బ్రెయిన్ పెరుగుతుంది. కానీ ఇది తింటే బుర్ర పెరగదు, ఎందుకంటే ఇది నీ చెట్లో పెరిగింది కదా. ఆహా, తప్పు జరిగిపోయింది. వీడికి గాని వేరు మొలిచిందంటే వీడు ఒకే చోట ఉండిపోతాడు కదా. అందువల్ల వీడిని వెంటనే మనం గుణపరిచి తీరాలి. అయితే సరి చెయ్యండి. ఎవరిని? హనీని. కానీ నువ్వు బాగానే కదా ఉన్నావు. ఇలా చూడు అంకుల్, తన పేరు బన్నీ, ఇతనే హనీ. ఇతనే నువ్వు నయం చెయ్యాలి. గుర్తొచ్చేసింది. నేను వీడిని సరి చేయడానికి వెంటనే ఒక మార్గం ఆలోచిస్తాను. సాయంత్రం 5 గంటలకి మీరు పార్క్ వచ్చి నన్ను కలవండి, గుర్తు పెట్టుకోండి. మేము గుర్తు పెట్టుకోవడం కాదు, మీరే గుర్తు పెట్టుకుని రావాలి. ఒక నిమిషం, ఇదిగోండి అరటిపండు తీసుకోండి. మీరు మందు కనిపెట్టే పనిలో ఉండండి. అరటిపండా? దానికి జీతంగా నేను మీకు అరటిపళ్ళు ఇస్తాను, దిగులు పడకండి. 3 సంవత్సరాలుగా ఒంటరిగా అద్దిస్తూ ఉన్నాను. ఎప్పుడు రూముకొచ్చినా కూడా అనే ఫ్రెండ్ ని ముందు నిలబెట్టుకొని ఇది ఎవరు అంటే నా అద్దంలోని నీడ అంటున్నావు. ఓ ఇక్కడి నుంచి, నన్నే మోసం చేస్తున్నావు. తుల్లా, నేను మాట్లాడతాను గలగల, కానీ నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏడ్చాను వెక్కి వెక్కి.
తొల్లా నేను మాట్లాడతాను గలగల. కొత్త ట్రీ హౌస్ కనిపెట్టి అక్కడికి వెళ్ళి నువ్వు వెలిగించు నీ మంట. తొల్లా ఒక చెట్టుకి ఇన్ని పళ్ళున్నాయండి, చాలా బాగుంది. దీనికి వేళ్ళ కూడా లేవు. సముద్రం ఒడ్డున ఇల్లు, సీ ఫేసింగ్ లో ట్రీ హౌస్ కట్టుదా. నువ్వేమంటావు అన్నయ్య? ఇది అసలు చాలా అయ్యో నిద్రలే, నిద్రలే, నిద్రలే. ఇది నిజంగానే చాలా బాగుంది. ఓ అన్నయ్య, ఇదేం మీ మ్యాన్షన్ కాదు, ఇది మా అన్నయ్య హనీ. తుల్లాకి ఈ చోటు చాలా బాగా నచ్చింది. ఇకపై మేము ఇక్కడే ఉండబోతున్నాం. ఇక మీద ఈ చోటు పేరు తొల్లా స్వీట్ హోమ్. పట్టుకో పప్పట్. నన్ను కాదు, వాళ్ళని పట్టుకోమన్నాను. సారీ, ఈ హనీ చెట్టు ఆపిల్ తిన్నాను కదా, అందువల్ల నేను కూడా ఇలా అయిపోయాను. ఆగు, తను ఎలా పట్టుకుంటారు చూడు. ఈ గ్రేప్స్ ఎందుకని స్వీట్ గానే లేవో? ఎందుకంటే ద్రాక్ష పులుపుగా ఉంటుంది. కానీ నేను ఇంతసేపు ప్రశాంతంగా ఉన్నాను కదా. ప్రశాంతంగా ఉంటే దానికి జవాబు స్వీట్ అంటారు కదా. అరే, వీడు పూర్తిగా మారిపోతున్నాడు. మనం వెంటనే సిటీ పార్క్ కి వెళ్ళి తీరాలి. నా చిన్న చిన్న ఇంటికి చిన్న చిన్న ఫర్నిచర్ చేయడానికి చెట్టు దొరికేసింది. అది నాకు కావాలి. ఈ లోకల్లో చెట్టుగా ఉండడం కూడా ఇంత కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలి. అయ్యో, ఎలాగో తప్పించుకున్నాను. కనిపెట్టేశాను. ఇకపై నా ఇంట్లో నేను ప్రశాంతంగా పడుకుంటా. సార్, ఈ అడ్రస్ ఎక్కడుంది? ఇటు పక్కే ఉంది. నన్నే మోసం చేస్తారా? తొల్లా నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు మనకి సమయానికి ఇల్లు దొరకలేదంటే నా తోకతో నిన్ను కొట్టేస్తాను. థ్యాంక్ యూ జోర్దార్. నీకోసం నేను చాలా మ్యాంగో జ్యూస్ ఇస్తాను. నువ్వు ఒక కొట్టు కూడా పెట్టుకోవచ్చు. నీకు బాగా డబ్బులు కూడా వస్తాయి. ఎందుకంటే నా పళ్ళన్నీ చాలా స్వీట్ గా ఉంటాయి కదా. అరే, వాళ్ళు వెనకాల దొరుకుంటూ వస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఐడియా ఆలోచించి వాళ్ళు ఉండడానికి ఫర్నిచర్ చేయడానికి చెట్టు కావాల్సి వచ్చింది కదా. ఐడియా, వీళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది. పద. తొల్లా నేను మాట్లాడతాను గలగల.
ఈ ఇల్లులన్నీ చూస్తుంటే మనసు ఎగిరి గంతులేసినట్టుంది. ఇంకా మా కొత్త ఇంటి పేరు ఏంటంటే వీడికి నుంచి నిద్ర లేపను. వీడు మాట్లాడకుండా పడుకోని. థ్యాంక్ యూ హనీ బన్నీ, మీ వల్లే మాకు కొత్త ఇల్లు దొరికింది. అది కూడా 800 బెడ్రూములతో. అయ్య బాబోయ్, ఈ రోజు నుంచి చలికాలంలో చీమల ఇంట్లో కాదు, చెట్టు ఇంట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ మిత్రమా. కావాలంటే మీరు వీటిని పట్టుకొని నా దగ్గర సారీ అడగొచ్చు. వేర్లంటేనే గుర్తొస్తుంది. అని నువ్వు పూర్తిగా మారడానికి ముందు మనం పార్కుకి వెళ్ళి తీరాలి. అంకుల్, మేము వచ్చేసాం. మీరు మందు రెడీ చేశారు కదా? ఏంటి మందు పుష్పిందర్ బాబు? మరి పుష్పిందర్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు మందు తీసుకొని నన్ను పార్క్ రమ్మన్నాడు కదా. మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది మేమే. ఓ, అయితే మీరే పుష్పిందరా? నీకు నీ పేరే గుర్తులేదా? నీకు మతిమరుపు ఉంది. హనీ మందుకి లేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ అంకుల్ మతిమరుపుకి మందు మాత్రం త్వరగా తయారు చేయాలి. గుర్తొచ్చేసింది. చెట్టుగా ఉన్న హనీని నార్మల్ గా మార్చడానికి నేను ఒక మందు కనిపెట్టాను. రా బాబు, నీకు నేను మందిస్తాను. ఆహా, పెద్దడా, నువ్వు మళ్ళీ హనీగా మారిపోయావు. ఒక నిమిషం. అరే, మళ్ళీ ఏవో కాసాయి. ఇంకా తను నార్మల్ అవ్వలేదనుకుంటాను. అరే, ఇది కాయలేదు, ఇది నా పాకెట్ లో ఉంది. నేను ఇప్పుడు చెట్టు కాదు, హనీనే. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.